హాయ్, ఈరోజు మనం సాంబార్ రెడీ చేసుకుందామా. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పప్పులు, అదేవిధంగా టమోటా, ఎర్రగడ్డ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంటికి కూడా బాగా హెల్తీ అండి. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. 3 విజిల్స్ వచ్చేసాయి. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉందండి. ఇది పప్పు గుత్తెత్తుకొని బాగా మెదుపుకోవాలండి. నున్నగా టమోటా, ఆనియన్స్ అందులో వేసిన ప్రతి ఒక్కటి బాగా మెదిగితేనేనండి అందులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఆ పప్పునంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. సాంబార్కి బాగా వేగితేనేనండి బాగా టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవైతే నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. ప్రతి ఒక్క వెజిటేబుల్స్ వేయచ్చండి. సాంబార్లోకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఉన్నవైతే నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే కారం ఇంకా ఒక స్పూన్ అయితే వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ మాత్రమే నేను వేసానండి. బాగా కలబెట్టిన తర్వాత మనం పప్పును పక్కన తీసుకున్నాం కదండి, ఆ పప్పు అని అయితే ఇందులో వేయాలండి. వేసిన తర్వాత మీకు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ కూడా తీసుకోవచ్చు. మీరు ఎంత కన్సిస్టెన్సీలో తింటారో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోలేదండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఇందులో కారం, ఉప్పు సరిపోయిందో ఒకసారి టేస్ట్ చూసి దానికి తగ్గట్టు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా సాంబార్ చేసినట్లయితే చాలా కమ్మగా ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ విధంగా బాగా కలపెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అయింది. ఇలా అయితే ఒకసారి మీరు రెడీ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్